ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం. వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని పెట్టి 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నెలకు 2000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటాం. రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్న, దాని గురించి పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతారు. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ